నీ ఆర్తనాదాలు వింటుంటే భలే ఆనందంగా ఉందే. నువ్వు నిప్పులు ఆరిపేసి బయటపడితే అప్పుడైనా నరకాన్ని చూపిస్తాను. చావే, బోగో చావు. ఐశ్వర్య, నిన్ను అమ్మని చేయాలని, ఆ పిలుపు నువ్వు వినాలని ప్రయత్నిస్తుంటే అనుమానంతో నాకు మహికి ముడిపెట్టి ఇబ్బంది పెడుతున్నావు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు ఐశ్వర్య. మీ ఇద్దరిని ఒకటి చేసి నేను కళ్ళు మూస్తాను. నా బిడ్డకు మీరే అమ్మా నాన్నలు అవ్వాలి చంద్రముఖి. అప్పటి వరకు నేను మిమ్మల్ని బాధ పెట్టినా భరించాల్సిందే మీరు. తీసుకో బంగారం. నీళ్ల కోసమే కదా, తాగు. థ్యాంక్స్ బంగారం. భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ అనే పదం ఉండకూడదు. అవునులే, మనం భార్యాభర్తలం కాదు కదా. నీకేమన్నా మెంట్లా? అది సరే, ఇంకా ఎక్కిళ్ళు తగ్గట్లేదేంటి? నీ చంద్రముఖి నిన్ను తలుచుకుంటుందేమో కదా. తనని చూస్తేనే ఎక్కిళ్ళు తగ్గుతాయి అనుకుంటాను. ఇప్పుడు నీ బంగారం తనే కదా. ఎందుకంత చిరాకు పడతావు? నేనన్న దాంట్లో నిజమే ఉంది కదా. చూసావా, చంద్రముఖి అని చెప్పగానే నీకెక్కిళ్ళు కూడా తగ్గిపోయాయి. షట్ అప్ ఐశ్వర్య. నోరు మూసుకోకపోతే ఏం చేస్తావు? చెంప పగలగొట్టాలనుందా? కొట్టు. నేను నిన్ను కొట్టడం కాదే, నువ్వే నన్ను కొట్టి చంపేసే. మంచినీళ్ళకి బదులుగా కొంచెం విషమెత్త తాగి చచ్చేవాడు కదా. నువ్వు కాదురా, చచ్చిపోవాల్సింది నేను. ఐశ్వర్య, ఒక్కసారి ముందుకు రావద్దు. అది కాదు ఐశ్వర్య, రావద్దన్నా ప్లీజ్. ఐశ్వర్య, జాగ్రత్త. ఏమైంది? నేను గాజు పెంకులు తొక్కుతానేమోనని ఐశ్వర్య చేయి పెట్టింది. ఎందుకు అలా చేసావు ఐశ్వర్య? చూడు ఎలా రక్తం కారుతుందో. మహి, బ్యాండేడ్ తీసుకొస్తాను. తీసుకురా.
ఎందుకు ఇలా చేసావు ఐశ్వర్య? ఎంత రక్తం కారుతుందో చూడు. తీసుకురా, కొట్టు త్వరగా. మహి, కొంచెం గట్టిగా పట్టుకో. కట్టు కడితే రక్తం కారడం ఆగిపోతుంది మహి. నువ్వేం కంగారు పడుకో. చెయ్యెందుకు పెట్టావు ఐష్? చంద్రముఖి తొక్కుతుందేమని పెట్టావు. ఇప్పుడు నీకు గాయమైంది చూసావా? నా బిడ్డను మోస్తున్న చంద్రముఖి గాజు పెంకం తొక్కితే, జారి పడితే, జరగరాంది ఏదైనా జరిగితే, నో, అలా జరగకూడదు. అందుకే నాకేమైనా పర్వాలేదని నేను చేయి పెట్టాను. ఐశ్వర్య, ఇప్పుడు ఓకేనా? చూసారా, మీరిద్దరూ కలిసి నాకు కట్టు కట్టారు. అందుకే మీరు కలిసి బతకాలంటున్నాను. దయచేసి అలా మాట్లాడక ఐశ్వర్య. నాకేం కాకూడదని నువ్వెందుకు చేపెట్టా? ఈ సాకుతో పూజకి రాకుండా ఉంటావని నీకు చెప్పడమే అనవసరం. మీరు చెప్పేది నాకు అనవసరం. నువ్వు నేనిచ్చిన చీరలోనే రావాలి. మహి నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. వస్తానైశ్వర్య, కానీ తాళి వేయించుకోవడానికి కాదు, మా మధ్య ఏమీ లేదని నిరూపించుకోవడానికి వస్తాను. రా, నేనిచ్చిన చీర కట్టుకునే రా. రాకపోతే గాజు పెంకు గొంతుకి గుచ్చుకుంటుంది. ఐశ్వర్య, నా వెళ్తే నా కట్లనే పొడిచావు కదే. నిప్పులు చప్పరిస్తే నోరు కాలిపోతుంది. ఈ ఘాట్ని తట్టుకోలేకపోతున్నా. ఓసే ఖుషి, నువ్వు ఈ తేలుకన్నా విషపూరితమని నాకు తెలిసే. ఈ ఇంట్లో నువ్వు పని మనిషిగా అడుగుపెట్టినప్పటి నుంచి గొడవలే గొడవలు. అందుకే ఇప్పుడు ఈ తేలుతో నిన్ను కుట్టించి నువ్వే పార్వతితో పూజ జరిపించేలా చేస్తాను. ఏంటే ఏడుస్తున్నావు? నువ్వు గుండెలు బాదుకోవాలే. పార్వతి మెళ్ళో మంగళసూత్రాలు పడకుండా చేస్తావా? ఓహో, అలా అనను. నన్ను వదిలేండి అమ్మగారు. నిన్ను వదిలేస్తానే. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ అని వరుసలు కలిపితే వాతలు పెడతాను. సారీ అమ్మగారు. అది అలా అదుపులో ఉండు. పార్వతికి గాని ఈ ఇంట్లో వాళ్ళకి గాని ఎటువంటి హాని గాని ఇబ్బంది గాని పెట్టకుండా గౌరీ పూజ జరిపిస్తానని దీని మీద ప్రమాణం చేయి. అదేంటి? హడావిడిగా వెతికితే భగవద్గీత దొరకలేదు. అందుకే ఈ బౌల్ తెచ్చాను. ప్రామిస్ చేసి చెప్పు దీని మీద. సరే. నేను బయటపడితే ఒట్టు తీసి గట్టు మీద పెడతానే చీపురు. అప్పుడు చెప్తా నీ సంగతి. అలా చూస్తావేంటే? ప్రమాణం చేస్తావా లేకపోతే? వద్దు, చెప్తాను. నేనెవరికి హాని తలపెట్టాను. ఏంటే బడిలో ప్రతిజ్ఞ చేసినట్టు చేస్తున్నావు? చెయ్యి గాల్లో పెట్టావేంటి? ఎక్కడ పెట్టాలి? మొహం మార్చేస్తాను. దీని మీద పెట్టవే. పెట్టో. పెట్టవే. ప్లేట్ మీద పెట్టు.
కుట్టింది. అయ్యయ్యో. డాన్స్ చేస్తున్నావేంటే? డాన్స్ కాదండి, ఏదో కుట్టింది. ఏదో కాదే, కుట్టింది తేలు. తేలా? తేలా అని నోరు తెరవకే. ఇది కుట్టాక గంటలోపు విరుగుడు మందు ఇవ్వకపోతే నీ ముసుగు కళ్ళ మీద కూడా కప్పుకోవాలి. అంటే చచ్చిపోయుంటావు. అయ్యయ్యో మేడం, నొప్పితో నాకు ప్రాణం పోయేలాగుంది. నాకు విరుగుడు మంది ఇవ్వండి మేడం. పార్వతి కాళ్ల మీద పడి దగ్గరుండి పూజ జరిపిస్తానని చెప్తేనే నీకు ప్రాణ భిక్ష. లేదంటే కర్పూరం ఎక్కువేసి దాంతోనే నీకు చితి పేరుస్తాను. అర్థమైందా? జాగ్రత్త. నిన్ను అమ్మా. పెద్దబాబు గారు, అమ్మ అనే మమకారాన్ని మీరు పక్కన పెడితేనే ఈ సమస్యకి పరిష్కారం పొందగలం. అలాగే పార్వతి, డాడ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. రా వెళ్దాం. అమ్మా అమ్మా ఖుషి, ఖుషి, అమ్మా ఎక్కడున్నావే? బయటికి రా. అమ్మా, ఏమైంది బ్రో? రావాల్సిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో చూడు మహి. ఖుషి, ఎక్కడున్నావే? బయటికి రా. అయ్యో, మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. వెళ్ళకపోతే భవానీ అంటే ఏదో రకంగా నన్ను ఇలా హింసిస్తూనే ఉంటుంది. ఏ ఖుషి, రావే. నువ్వు కేకేయాల్సిన అవసరం లేదు పార్వతి. ఈ పాటికి దానికి వణుకు మొదలై ఉంటుంది. వస్తుందాగు. పెద్దబాబు, ఎందుకు అలా ఉన్నారు? డాడ్ ఎక్కడున్నాడో కనుక్కుందామని. బావగారు పని మీద వెళ్లారు కదా పెద్దబాబు. డాడ్ బయటికి వెళ్ళారు, కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి పిన్ని. ఇంట్లో పూజ జరగనివ్వనని శబదం చేసే వాళ్ళ పళ్ళు రాళ్ళు కొడితే సమాధానం వస్తుంది పెద్దబాబు గారు. పూజ ఎలా జరగనివ్వదు పార్వతి, దానికి మడత పడిపోద్ది. బాబాయ్ వద్దు, నాకు ఈ నరక వద్దు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. గౌరీ పూజ జరుగుతుంది, నేను దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాను. అదెట్టా జరుగుతుంది? ఇప్పుడు జరగాల్సింది అమ్మగారి మెడలో మంగళసూత్రాలు అయ్యగారొచ్చి మార్చాలా. నీకు 2 గంటలు టైం ఇస్తున్నా. అంకుల్ ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? మొహం పగ్గైపోతాది చెప్తున్నాను. నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగినంత మాత్రాన నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. అలా ఎందుకు అనుకుంటావు పార్వతి? నన్ను నమ్ము, ప్రామిస్. మళ్ళీ నీకు చెప్తున్నాను, అయ్యగారింటికి రావాలా. నేను అనుకున్నది జరగాలా. ఓసే ఖుషి, బావగారు ఆన్ టైంలో ఇక్కడ ఉండాలి, లేదంటే నువ్వు బతకవు. గౌరీ పూజలో మీ రమ్మగారు కాదో తేలిపోతాది. నేను సంతోషిస్తే పూజ పూర్తవుతాది. నేను కనుక మళ్ళీ మోసపోతే పూజతో పాటు కొందరు జీవితాలు కూడా ముగిసిపోతాయి చెప్తున్నాను. అమ్మవారి పూజలో అమ్మగారిని చూడాలనుకుంటున్నావా పార్వతి? చూస్తావు. ఆవేశపడకుండా ఆలోచనతో అడుగువై. ఇక్కడున్న వాళ్ళందరికీ ఓ మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో జరిగేది పూజో యుద్ధమో తెలీదు. అది డాడీ ఇంటికి రావడం, అమ్మ మెళ్ళలో మంగళసూత్రం మార్చడం మీద ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా
జరిగే పరిణామాలు చూస్తూ తట్టుకునే శక్తిని కూడగట్టుకుని ఉండండి. పెదబాబు అల్టిమేటం ఇచ్చాడు కదే, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? సకల సదుపాయాలు రెడీ చేసుకో. పోయి నీ చావు నువ్వు చావు పో. చీపురోంటి నరకం అంటే ఏంటో చూపిస్తున్నావు కదే, చచ్చిపోతున్నాను. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాని ఒకేసారి చంపేయచ్చు కదే. ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ టార్చర్ ఎక్కువయ్యేలా ఉంది. చాముండేశ్వరాంటికి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాను. అబ్బా, హలో అంటే ఎక్కడున్నారంటే? ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. అయినా గుడ్ న్యూస్ చెప్పడానికి ఇంకా టైం ఎందుకు తీసుకుంటున్నావు? అంటే మనం అనుకున్నట్టే జరుగుతుందంటే అఖిలాంటి పార్వతిని ఇంట్లో నుంచి పంపించడానికి ఒప్పుకుంది. వెరీ గుడ్ న్యూస్. ఒప్పుకోకపోతే అఖిలాంటి ఇబ్బంది పడుతుంది కదా అంటే. శివశంకర్ అంకుల్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కదా. అంతే కదా, మీ అంకుల్ని అడ్డు పెట్టుకునే ఆట ఆడుకుంటున్నాను. ఆ ఇంట్లో నుంచి పార్వతి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు వీడియో తీసి పంపించు. అఖిలాండేశ్వరి గుండె బద్దలయ్యేలా మాట్లాడాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదంటే ఏం లేదు. నేను వీడియో కాల్ చేస్తాను, మాట్లాడు. ఆంటీ ఆంటీ ఆంటీ, హలో ఆంటీ, హలో 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 హలో. చా వీడియో కాల్ చేసింది. ఇప్పుడేం చెప్పాలి? అయ్యో దేవుడా. పార్వతి ఎక్కడ? వీడియోలో కనిపించడం లేదు. ఆంటీ ముందు నేను చెప్పేది వినండి ఆంటీ. భవానీ ఆంటీ విషపూరితమైన తేలితో కుట్టించింది. ఏంటి? అవునంటీ, నేనిప్పుడు చచ్చిపోతానేమో. నాకు చాలా నొప్పి ఎక్కువ అవుతుంది ఆంటీ. నా పరిస్థితి చాలా దారుణంగా ఉందంటీ. ప్లీజ్ ఆంటీ, మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. అంకుల్ని తీసుకురాకపోతే నాకిప్పుడు విరుగుడు ఇవ్వనట్టుంది. ప్లీజ్. అలాగా? అవునంటీ. మరెందుకు అబద్ధం చెప్పావు? పార్వతిని ఇంట్లో నుంచి పంపిస్తున్నానని ఎందుకు అబద్ధం ఆడావు? అంటే అంటే మీరు అంకుల్ని వదిలేస్తే నేను బతికిపోతానని. నాతోనే నాటకాలాడుతూ అబద్ధం ఆడితే నేనేం చేస్తానో తెలుసు కదా నీలంబరి. పగ కోసం తోడబుట్టిన దాని ప్రాణాలే పణంగా పెట్టావు. ఇప్పుడు నువ్వు చావు.